దారం ఎక్కింది. ఈ దారం అయితే మొత్తం లోపల చాలానే ఉంది. మిషన్ నడుస్తలేదు. ఇక ఏంటి ప్రాబ్లం అని చూస్తే ఈ లోపల మొత్తం ఇది మనం కుట్టేటప్పుడు ఉంటుంది కదా కచరా, ఆ కచరా మొత్తం ఇందులో జామ్ అయిపోవడం వల్ల మిషన్ అన్నది ఫుల్ సౌండ్ వస్తుంది. మళ్ళా స్పీడ్గా పోవడం లేదు, ఆగిపోతుంది మధ్య మధ్యలో. ఏంటి ప్రాబ్లం అని చూసేసరికంటే ఇగో ఇంత కచరా చూసారా, ఇగో ఇగో అట్ట అట్ట వెళ్ళింది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన మిషన్ అన్నది ఆగిపోతుంది, నడవదిగా. సో ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అందుకనేసి నేనైతే మిషన్ క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. అన్నది అస్సలు రన్ అవ్వదు. ఇట్లయితే ఇందులో అయితే కసరా చూడు ఎట్లా జమ ఉంది, ఎక్కడెక్కడ చూసిరా. ఇలా ఉండడం వల్ల ఏంటంటే దారం దిగిపోవడం, కుట్టు రాకపోవడం, లేకపోతే ఉండలు కుట్టు రావడం, మొత్తం మిషన్ నడవకపోవడం. తెలియక ఏం చేస్తామంటే ఇక దీన్ని ఎత్తుకొని ఇక రిపేర్ షాప్లోకి పోతాం. ఆ రిపేర్ షాప్లోకి పోయి ఒక్కసారి పోయేస్తాం, మళ్ళీ సరి కూడా ఇలానే అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, కొండ పోలేము. ఇక మొన్ననే వేయించుకొచ్చినాయి కదా, ఇక మళ్ళీ ఏం కొండ పోలేను ఇక అనేసి దాన్ని కుట్టడం మానేస్తాం. ఆ మిషన్ మూలకు పెడతాం. ఆ కొత్త మిషన్ తీసుకొచ్చి మూలకు పెట్టేసరికంటే ఆ మిషన్ ఖరాబ్ అవుతుంది, మన కుట్టడం కూడా ఆగిపోతుంది, కుట్టడం కూడా బంద్ అయిపోతుంది, రాదు ఇక. అంతే ఇక కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ ఇదే పరిస్థితి. కాబట్టి మనం కొంచెం రిపేర్ నేర్చుకున్నాం అనుకో, మనం చేసుకోవచ్చు మంచిగా ఆరామ్సే. ఎవరి సహాయం లేకుండా చిన్న చిన్న రిపేర్లు అనేవి చేసుకోవచ్చు. పెద్ద పెద్ద చేయమని అంటలేను, కానీ చిన్న చిన్న రిపేర్స్ అయితే బిగినర్స్ నేర్చుకుంటే ఇది మన రిపేర్లకు అన్నది పోకుండా బాగుంటుంది అన్నమాట. ఓకే డన్. ఇది ఇట్లా ఉంది.